హాయ్ ఎవ్రీవన్. మీరు అందిస్తున్న ఈ సపోర్ట్కి చాలా 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 హ్యాపీగా ఉన్నాం. కీప్ సపోర్టింగ్ అస్ విత్ యువర్ అఫెక్షన్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇన్ జనరల్గా ఒక యూఎక్స్ గై ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలాంటి ప్రిపరేషన్స్తో వెళ్ళాలి? ఫస్ట్ పార్ట్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యం మన కంపెనీకి రెజ్యూమ్ పంపించేటప్పుడు ఆ రెజ్యూమ్ అట్రాక్టివ్గా ఉండాలి. నెంబర్ 2, వాళ్ళేం చూస్తారు, నీకు కాల్ రావాలంటే ఇంటర్వ్యూకి ఆ రెజ్యూమ్లో నువ్వు ప్రొవైడ్ చేసే పోర్ట్ఫోలియో బాగుండాలి. సో జనరల్గా ఆ పోర్ట్ఫోలియో లింక్ నీ రెజ్యూమ్లో ఉంచాలి. దాన్ని వాళ్ళు చూసి మినిమం ఒక 4 ప్రాజెక్టులన్నా నువ్వు చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు నీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాజెక్టులు చేసేటప్పుడు కూడా మేజర్గా వాళ్ళు నీకు యూఎక్స్లో నాలెడ్జ్ ఎంత ఉంది, యూఐ మీద స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి చూస్తారు. కాబట్టి నీ రెజ్యూమ్ బాగుండాలి, నీ కాల్ రావాలంటే నీ పోర్ట్ఫోలియో బాగుండాలి. ఎస్ సార్, ఇవంతా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చేయాల్సిన ప్రిపరేషన్స్. ఓకే సార్, దెన్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ఎలా నడుచుకోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి సార్? తప్పకుండా కళ్యాణ్, ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ఇట్. కామన్గా మనం ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మన కాన్ఫిడెన్స్గా ఉన్నామా లేదా ఇది చూస్తారు. నెంబర్ 2, ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి, అరేంజ్మెంట్ నీట్గా. నెంబర్ 3, మన యాటిట్యూడ్ని డిస్ప్లే చేయాలి, రైట్ ఫ్రేమ్ ఆఫ్ యాటిట్యూడ్ని డిస్ప్లే చేయాలి. ఎందుకు అంటే మనము ఆన్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళటం ఒకటి, ఇది మన యాటిట్యూడ్ని డిస్ప్లే చేస్తుంది. ఎలా అంటే మనకు ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకటి, చాలా సందర్భాల్లో చాలామంది అబ్జర్వ్ చేయని పాయింట్ ఏంటంటే, నాకు ఇంగ్లీష్ బాగా వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నట్టు. అలా కాదు. మోస్ట్ ఆఫ్ ది టైం నువ్వు చెప్పాలనుకున్నది ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పావా లేదా, దిస్ ఈస్ ద కీ. మనం ఎంత ఎఫెక్టివ్గా దాన్ని చెప్పాలి. మనం హెచ్ఆర్తో మాట్లాడేటప్పుడు కూడా మనము నిజాయితీగా ఉన్నాము, మనము ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, వాళ్ళ జాబ్ని మనం సిన్సియర్గా చేస్తాము అనే ఫీలింగ్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి వచ్చేటట్టు చేయాలి. ఇది మనం మేజర్ ఇది. ఇంకొకటి, చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూఎక్స్ పొజిషన్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని చెక్ చేసే ఒక ఇది. కాబట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఈ అసైన్మెంట్కి ఒక డెడ్ లైన్ కూడా ఇస్తారు. మనము ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రాపర్గా దాన్ని చదివి 1కి 10 సార్లు దానికి కనుక మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే ఎగ్జాక్ట్గా 90% మన ఛాన్సెస్ ఆ జాబ్లోకి వెళ్ళటానికి పెరుగుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద కీ. వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్ నువ్వు ప్రాపర్గా చేయగలగాలి. దానికి మనం ముందే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. సార్, ఇన్ జనరల్గా యూఎక్స్ గైకి ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఎదురవుతాయి? జనరల్గా వాళ్ళకి క్వశ్చన్స్, నువ్వు చేసిన పోర్ట్ఫోలియో క్వశ్చన్స్ అడుగుతారు. పోర్ట్ఫోలియోలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసావో దాని రిలేటెడ్గా మనకు క్వశ్చన్స్ అడగచ్చు. నెంబర్ 2, నీకు వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అసైన్మెంట్ చేసే క్రమంలో వాట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ యూ ఫాలో, హౌ యూ హ్యావ్ కమ్ టు ఎ కంక్లూజన్ ఆఫ్ దిస్ సొల్యూషన్, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇంటర్నేషనల్గా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అన్ని దేశాల్లో ఇట్ వేరీస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ అండ్ కంట్రీ టు కంట్రీ. ఇప్పుడు నాకు తెలిసి, సే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ జర్మన్, యూ టేక్ స్వీడన్ అండ్ ఆల్, వాళ్ళ దగ్గర ఏంటంటే నీ స్క్రిబులింగ్ కూడా, అంటే నువ్వు నీ ఆలోచన ఎలా ఎవాల్వ్ అయింది అది కూడా ఫోటోలు అడుగుతారు. ఇఫ్ దే ఆర్ కండక్టింగ్ ఎనీ ఆన్లైన్ ఇంటర్వ్యూ, వాళ్ళు నీ ఫోటోలు అడుగుతారు అనమాట. నువ్వు స్క్రిబుల్ ఏం చేసావు, ఎలా నువ్వు దీనికి వచ్చావు, నీ పేపర్ మీద ఏదో రాసి ఉంటావు కదా, అది కూడా ఫోటోలు తీసి పెట్టంటారు. సో మేజర్గా వై దే డూ ఆల్ దట్ ఈస్, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇది కీ. యూఎక్స్ ఎప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఫిగ్మా వస్తే జాబ్ వస్తుంది. నో, పీపుల్ కెన్ లెర్న్ ఎనీ టూల్ in a very short time. That won't get you a job in UX. As a UX designer, your ability to solve problems is a key.
కాబట్టి మనం ఎప్పుడు కూడా డిస్ప్లే చేయాల్సింది ఏంటంటే ఆమె ప్రాబ్లమ్ సాల్వర్. ఇది మనం ఎదుటి వ్యక్తికి ఎవరైతే మనకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో వాడు మనలో నుంచి దీనికి ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, దీన్ని ఎతుకుతూ ఉంటాడు. సో అది ఎంత ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతామో, మనం ఎంత కాన్ఫిడెన్స్ వాడికి ఇవ్వగలుగుతామో అంత మనకి ఛాన్సెస్ వస్తాయి. నెంబర్ 3, ఈ మధ్య కాలంలో ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ది సిఎక్స్ఓ. అతను మనకి చెప్పింది ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకు అంటే యూఎక్స్ డిజైనర్ మోస్ట్ ఆఫ్ ది టైం డైరెక్ట్ క్లయింట్ ఇంటరాక్షన్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతను కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నాడు అతని నేరేటివ్ని, అది కూడా చెక్ చేస్తున్నారు ఇప్పుడున్న కండిషన్. కాబట్టి యూ షుడ్ బి రెడీ విత్ that part also. You are creating a presentation and you should able to give that presentation properly. అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ప్రెజెంటేషన్ చెయ్యటం ఒకటే కాకుండా దాన్ని ప్రెజెంట్ చేయటం కూడా ప్రాక్టీస్ చెయ్యండి. అది మీ ప్రాజెక్ట్ అయినా, మీ వర్క్ అయినా, మీ సొల్యూషన్ అయినా. మనము ఎప్పుడైనా ఇంటర్వ్యూ కన్నా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు మనం అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్లీ మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ లేవు, ఫిజికల్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. సో నెంబర్ 1, మనం ముందు ఒక 20 నిమిషాల ముందు మనం ఇంటర్వ్యూ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనం సెటిల్ డౌన్కి ఒక టైము దొరుకుతుంది. వాష్రూమ్కి వెళ్ళి మనం నీట్గా ప్రిపేర్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. నెంబర్ 2, టైం మేనేజ్మెంట్ నెక్స్ట్ ఎక్కడ ప్లే చేస్తుంది అంటే మనకి వాళ్ళు ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు, సపోజ్ ఆ కంపెనీలోనే మనకి అసైన్మెంట్ ఇస్తే ఒక 2 hours మనకి ఇచ్చినప్పుడు 2 hours మనం మన స్కిల్ని ఎంత ఎఫెక్టివ్గా డిస్ప్లే చేయగలుగుతాం అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకి అసైన్మెంట్ ముందిచ్చి తర్వాత ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మనకి ఇక్కడ అసైన్మెంట్ మనకి ఆన్లైన్లో పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం 6 o'clock లోపు నీ అసైన్మెంట్ కంప్లీట్ చేసి పంపించాలి అన్నప్పుడు అప్పుడు కూడా హౌ ఎఫెక్టివ్లీ యూ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ అండ్ సెండ్. అక్కడ వాళ్ళకి ఎందుకు అంటే ఇన్ రియల్ టైం మనం ఇంటర్వ్యూ జాబ్ చేసేటప్పుడు కూడా మనకి డెడ్ లైన్స్ ఉంటాయి. సో అందుకనే మొన్న కూడా మనం ఒక వీడియోలో చెప్పాము, ఒక లీడర్షిప్ పొజిషన్లో టైం మేనేజ్మెంట్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ క్వాలిటీ మనలో ఉందా లేదా అనేది ఇంటర్వ్యూల్లో కామన్గా కంపెనీలు మన దగ్గర నుంచి చెక్ చేస్తాయి మన గురించి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, కళ్యాణ్ అడిగినవి కాకుండా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ ఇంటర్వ్యూ యొక్క కమెంట్స్లో మీరు పోస్ట్ చేస్తే we will come with another video where we will guide you, we will help you with our answers and solutions if you need anything. Okay, thank you so much for watching this video. Keep supporting us. Don't forget to share, subscribe to our Leapfrog Design School channel. Thank you.